పొత్తు కోసమే కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఆరోపించారు. వాళ్లకు ఉద్యోగాలు లేవని, నిరుద్యోగుల ఉద్యోగాలను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా అందరితో చర్చించి జాబ్ క్యాలెండర్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని వెంకట్ తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కేటీఆర్కు ఇష్టం ఉందా లేదా చెప్పాలని బల్మురి వెంకట్ సూటిగా ప్రశ్నించారు. పిలుచుకొని ఆ సమస్య ఏంది, ఆ సమస్య తీవ్రత ఏంది, ఆ సమస్య సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్య పైన పర్యవేక్షించి ఆ సమస్యని సూపర్వైజ్ చేసి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించింది. ఆ సందర్భంలో కొంతమంది కోపం ఉన్న విద్యార్థులు ఏదైతే పెద్ద సంఖ్యలో వెళ్లి ధర్నా చేసే ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని కూడా స్వాగతిస్తూ వాళ్ళు ఒక బాధ ఆవేదనతోటి వాళ్ళు మాట్లాడుతుండ్రు. వాళ్ళు మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ బాధని ఆవేదనని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు కానీ సంబంధించిన మంత్రులు కానీ దగ్గరికి తీసుకొని సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇమీడియట్ గా సెక్రటరియట్ కి పంపించి ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందడుగు వేసి అనేక సమస్యలు పరిష్కరించారు. దాంట్లో భాగంగా జియో 46 కానీ ఏదైతే 317 సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కానీ ఇప్పుడు ఏదైతే డిఎస్సి కి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే డిఎస్సి గ్రూప్ 2 అంశం ఏదైతే ఉందో గతంలో ప్రభుత్వం ఉన్న రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిఎస్సి గ్రూప్ 2 దగ్గర ఉంటే గ్రూప్ 2 ని వాయిదా వేయాలని చెప్పని ఆ రోజు మనము మీరు అందరం కలిసి పోరాటం చేసినాం. ఎందుకంటే చదువుకోనికి సరైన సమయం లేదు, 2 ఎగ్జామ్స్ ఒకటేసారి పెడితే అని చెప్పాను. ఆ రోజు న్యాయస్థానంలో కూడా విద్యార్థులతోటి నేనే ఆ రోజు పిటిషన్ కూడా వేసినాం, ఎగ్జామ్స్ 2 ఒకటేసారి ఉన్నాయని చెప్పాను. కాకపోతే మొదట్లో టీజీపీఎస్సీ డేట్స్ ని ప్రకటించినప్పుడు డిఎస్సి డేట్స్ అనేటి వేరే ఉంటాయి. టీజీపీఎస్సీ గతంలో ఏదైతే సంబంధించి డేట్స్ ని ప్రకటించిన రోజు దానికి చిన్నగా యాక్చువల్ గా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే సంబంధించి విద్యార్థులకు కానీ ప్రజలకు వివరించడానికి ఒక 2-3 అంశాలు నేను డేట్స్ తోటి చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి టీజీ టెట్ ఏదైతే ఈ డిఎస్సి కి సంబంధించి ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ 2023 గత ప్రభుత్వము నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 1/8/2023 18 అంటే 1 ఆగస్ట్ రోజు నోటిఫికేషన్ డేట్ అనేది వచ్చింది. ఏది